ఇటు సమయం నాకు దయచేసినటువంటి ముందు దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మన సంఘాన్ని ప్రేమించి వచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన సంఘం అంతటికి నా వందనాలు. ముందుగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఇప్పటిదాకా మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 3 మాటలు విన్నాం. మొదటి మాటగా, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగు గనక వీరిని క్షమించమని మాట. మొదటి మాటలో క్షమాగుణం చూసాం. రెండవ మాటలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని తన ఇరుప్రక్కలో ఉన్న ఒక దొంగతో చెప్పాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అక్కడ ఆ దొంగ పశ్చాత్తాపడగానే ఆ దొంగకి తనతో పాటు పరదేశంలోకి తీసుకువెళ్ళేటువంటి వాడిగా మన ప్రభువు ఉన్నాడండి. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి తన తల్లి పట్ల బాధ్యత కనపరిచాడు ప్రియులారా. నాలుగవ మాట చూసుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ప్రియమైన దేవుని వారలారా, ఇంచుమించు 3 గంటలప్పుడు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అంటున్నాడు ప్రియులారా. ఆ మాట అనడానికి గల కారణం ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏ విధంగా ఉన్నాడంటే, అక్కడ యేసు ప్రభువారు ఒంటరివాడైపోయాడు. ఇప్పటిదాకా తండ్రి అయిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, తన చేయి పట్టుకొని ఉన్నాడు. ఆ వేదనలోన, ఆ బాధలోన, ఆయనకున్నటువంటి ఆ శ్రమలోన తండ్రి అయిన దేవుడు తన చేయి పట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడంటే, అక్కడ ఒంటరివాడిగా ఉన్నాడు. అప్పగింపబడేటువంటి రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన చేస్తాడు గెస్తమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించుము అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు తొలగించుము అని ప్రార్థన చేసింది, ఆ తొలగించుము అని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో చెప్పి ఉన్నది. ఎందుకంటే అక్కడ యూదులు ఆయనకు చేస్తున్నటువంటి ఆ చిత్రహింసలకు కాదు, యేసుక్రీస్తు ప్రభువారికి కొరడాలు కొట్టారు, ఆ మోయలేనటువంటి మ్రాణశిలను మోపారు, ఆయనకు పిడుగుద్దులు గుద్దారు, ఆయనకి ఎన్నో మాటలు దూషించారు, ఆయనని ఎంతగానో అవమానపరిచారు. అయినప్పటికీ వాటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారు భయపడలేదు. కానీ వాటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ మాత్రం కలత చెందలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఆ శిలువలో ఉన్నప్పుడు ఒక గంట సమయము తన తండ్రి తన చెయ్యి విడిచేసరికి ఆయన ఏ విధంగా అంటున్నాడు, నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని అంటున్నాడు ప్రియులారా. అక్కడ గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ తండ్రి అని పిలుస్తున్నాడు, ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే, నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడండి. ఇక్కడ శిలువలో ఆ చెయ్యి విడిచినప్పుడు ఒక సామాన్య మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడండి. సామాన్య మానవుడు అటువంటి వేదనను తట్టుకోలేడండి. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయమున నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అక్కడ అంటున్నాడండి. శిలువలో ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు, ఆయన ఒంటరివాడైపోయాడు. అక్కడ ఎంతోమంది ఎన్నో అద్భుతాలు ఆయన ద్వారా చూశారండి, ఎన్నో గొప్ప గొప్ప కార్యములు ఆయన ద్వారా అనుభవించారు. అక్కడ తనతో ఉన్నటువంటి శిష్యులు కూడా అక్కడ ఉన్నారు, అందరూ ఆయనను విడిచారండి. ఎవరు విడిచినా ఆయన ఏ మాత్రమును ఆయన భయపడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఆ శిలువలో తన చెయ్యి విడిచేసరికి ఆయన నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అంటున్నాడండి. మొదటిగా ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు శిలువలోన. రెండవదిగా ఆయన లేఖనము నెరవేరడానికి, ఈ లేఖనము కీర్తనల గ్రంథము 22 మొదటి వచనం, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతివి. ప్రియమైన దేవుని వారలారా, పూర్వపు లేఖనాలలో దావీదు భక్తుడు ముందుగానే ఈ వచనము దేవుడు రాయించాడండి దావీదు భక్తుని ద్వారా. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతివని అక్కడ రాశారండి. ఆ లేఖనము నెరవేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఈ మాట పలికాలండి. ఇంకో మాట చూసుకుందామండి. యెషయా గ్రంథము 53:10, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఏ విధంగా ఉన్నాడని, ఆయన శరీరం అంతయు నాగటి సాల వలె దున్నబడి ఉంది, ఆయన శరీరం అంతయు చూడనొల్లని వాడిగా ఉన్నాడు, ఆయన శరీరం అంతయు ఆ ఎండలోన ఎండిపోయి ఉన్నది, మొత్తం బిగుసిపోయి ఉన్నది. అటువంటి స్థితిలో ఆ విధంగా చేయడానికి దేవునికి ఇష్టమైనదంట. ఆ విధంగా ఎందుకోసం చేశాడు దేవుడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపముల కొరకు సర్వమానవాళి పాపములు ఆ శిలువలో ఆయన పైన చూస్తున్నాడండి. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు చెయ్యి విడవడానికి గల కారణం ఏమంటే,
అక్కడ ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారి మీద మనందరి పాపంలో చూస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారి మీద సర్వమానవాళి పాపంలో చూస్తున్నాడు కాబట్టి ఆయన చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తాం. యెహోవా దేవునికి ఆయన నలగొట్టుటకు ఇష్టమై ఉన్నదంట. దేవునికి యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టుటకు ఇష్టమై ఉన్నదంట. ప్రియులారా, ఎవరి కోసం నలగొట్టబడ్డాడండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టబడ్డాడు కదా. ఎవరి కోసం నలగొట్టబడ్డాడు? మనందరి పాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. మనందరి అపరాధముల కొరకు నలగొట్టబడ్డాడు. మనం చేసినటువంటి మోసాలను బట్టి, మనం చేసినటువంటి దొంగతనాన్ని బట్టి, మనం చేసినటువంటి ఎన్నో చొప్పులేనటువంటి చెడు కార్యాలు చేశాం కాబట్టి వాటన్నిటి విషయమై యేసుక్రీస్తు ప్రభువారు మనం పొందవలసిన శిక్షకు బదులుగా ఆయన శిక్ష పొందాడండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచాడు. ఎందుకంటే మనందరి పాపంలో యేసుక్రీస్తు ప్రభువారిపై ఆ శిలువలో ఉన్నాయి కాబట్టి దేవుడు చెయ్యి విడిచాడండి. ఇంకో మాట చూసుకుందామండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియమైన దేవుని వలన దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని నలగొట్టుటకు ఆయన ఇష్టపడ్డాడు. తన కుమారుని ఆ శిలువలో ఒంటరి వాడిగా ఇడిచిపెట్టుటకు ఇష్టపడ్డాడు. ఆ శిలువలో తన కుమారుడు ఈ మాట, నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి, ఆ మాట నెరవేరడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెయ్యి విడవడం జరిగిందండి. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మనందరి పాపములను బట్టి, మనందరి అపరాధములను బట్టి ఆయనపై వేసుకున్నాడండి. అంతగా ప్రేమించాడు. మనము నీతిమంతులమని ఆయన ఈ లోకానికి రాలేదు, మనం మంచివారమని ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ మనము నీచులమని, మనం దొంగలమని, మనము గొప్పవారమని ఆయన ఈ లోకానికి రాలేదండి. మనం చెడ్డవారమని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపలమని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపం నిమిత్తం ఆయన ఆ కల్వరి శిలువలో తన చెయ్యి విడవబడిందండి. ఆయనపై మనందరి పాపం ఆయనతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో వేసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి విడవబడిందండి. మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన శిలువలో ఎలా ఉన్నాడు? ఒంటరివాడిగా ఉన్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని ఆయన చెప్పాడు. అప్పుడు ఎవరున్నారు? అక్కడ శిలువలో ఒంటరివాడైపోయాడు. అప్పటిదాకా తండ్రి అయిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అయితే దేవుడు అప్పుడు తన చెయ్యి విడిచేసరికి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మానవుడిగా ఉన్నాడు, ఒంటరివాడిగా ఉన్నాడు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంత వేదన చెందాడండి? ఆయన చెమట రక్త బిందువుగా కారేంతగా వేదన చెందాడు. అంత వేదన ఎలా చెందుతారండి? ఎవరైనా మానవులు అంత వేదన చెందారా? దేవుడుగా ఉన్న ఆయన అంత వేదన చెందాడంటే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ పరిస్థితి, ఎంత అసలు తట్టుకోలేనంత వేదన చెందాడు ఆయన చెమట రక్త బిందువులుగా మారిందంట. మొదటిది ఆయన ఒంటరివాడిగా ఉన్నాడు శిలువలోన. రెండవదిగా లేఖనం నెరవేరడానికి ఆయన శిలువలో ఆ మాట పలికాడు. మూడవదిగా ఆయన నలగొట్టుటకు దేవునికి ఇష్టమై ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టుటకు దేవునికి ఇష్టమై ఉన్నది. నాలుగవదిగా దేవుడు ఎంతగా ప్రేమించాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. తన కుమారుని ప్రాణం పెట్టేంత రీతిగా మనల్ని ప్రేమించాడండి. తన కుమారుని చెయ్యి విడిచేంత రీతిగా మనల్ని ప్రేమించాడండి. మనం గొప్పవారమని మనల్ని ప్రేమించలేదు, మనం మంచివారమని మనం ప్రేమించలేదు, మనము చెడ్డవారమని మనల్ని ప్రేమించాడు, మనం పాపలమని మనల్ని ప్రేమించాడు. మనందరి పాపంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మోసాడండి. ఆ పాపముల కొరకు తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఏ విధంగా ఉన్నాం? మనము తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచింది ఏంటికి? యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి విడిచింది ఎందుకంటే నేను ఆ చెయ్యి పట్టుకున్నట కొరకే, పాపులుగా ఉన్న మనల్ని లేవనెత్తట కొరకే, పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయట కొరకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన దేవుడు కాబట్టి మన పాపలమైన మనల్ని క్షమించాడండి. మనము మన ఎదుటివారిని మనం క్షమించలేము, మన ఎదుటివారి పట్ల మనం జాలిగా ఉండలేము. ఆయన దేవుడు కాబట్టి పాపలమైన మన కొరకు, నీచులమైన మన కొరకు, పనికిరాని వారిమైన మన కొరకు ఆ శిలువలో తన కుమారుని చెయ్యి విడిచాడండి. ఎంతగానో ప్రేమించాడండి. దేవుడు లోకమును ప్రేమించను, ఆయన ప్రాణం పెట్టేంత రీతిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించాలని దేవుని పేట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇటు సమయం నాకు దయచేశారు. పాస్టర్ గారికి మరోసారి వందనాలు చెల్లించుకుంటాను.